హాయ్ హలో వనక్కం వెల్కమ్ టు గోల్డ్ డ్రాప్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ సమర్పించు భలా మిస్టర్ బ్రహ్మచారి. టీనేజీ లైఫ్ నుంచి పెళ్ళైనంత వరకు అందరూ బ్యాచులర్స్ బ్రహ్మచారులేనండి. మన బ్రహ్మచారులకు ఉన్న సమస్యలు అన్నీ ఇన్ని కావు. ఒకవైపు ఉద్యోగం కోసం తిప్పలు, మరోవైపు చదువు కోసం చేసిన అప్పులు, వంట కోసం పడే కష్టాలు. ఈ వంట సమస్యలను పరిష్కరించడానికే భలా మిస్టర్ బ్రహ్మచారి వచ్చింది. ఈ రోజు మన ఎపిసోడ్ లో మనం చేసేది వార్కి పరాటా. దానికి ఒక లీటల్ కాంబినేషన్ పన్నీర్ లవబ్దార్. కానీ దానికన్నా ముందు బలా దీనికి ఎలా షిఫ్ట్ అవుదాం. బలా దీనికెలా టెక్నికల్ సెగ్మెంట్ లో ఈ రోజు మనం మాట్లాడబోయేది లామినేటెడ్ డో. లామినేటెడ్ డో అంటే ఏంటి సుమిత్? లామినేషన్ గురించి ఐడియా ఉంది, డోంట్ వరీ అండి. లామినేటెడ్ అంటే పొరలుగా. యూజువల్గా మనము బేకరీ వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఎగ్ పఫ్ చూస్తాం, వెజిటేబుల్ కర్రీ పఫ్ చూస్తాం. అది తినేటప్పుడు పొరలుగా అట్లా తినేటప్పుడు కర్కర్ అని క్రిస్పీగా ఉంటుంది. అదే టెక్నిక్ ఈ రోజు మనము మైదా పిండితో ఒక డో తయారు చేస్తాం. డో తయారు చేసేసి లామినేటెడ్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. వినడానికి ఇంత హాయిగా ఉంది కదా. మరి దానికి మనము ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందామండి. బౌల్ తీసుకొని ఇందులో మనము కొంచెం మైదా వేసుకుందాం. ఇది కొంచెం పక్కన పెట్టుకుంటా. అండ్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, మనకు కావాల్సింది కొంచెం షుగర్. ఎందుకంటే తినేటప్పుడు కొంచెం స్వీట్గా కొంచెం క్రిస్పీగా ఉండాలి కదా. సో కొంచెం షుగర్ వేసుకుని ఇక్కడ చూసారా, నేను బటర్ పెట్టుకున్నా. ఇది తర్వాత మనం లామినేషన్ చేసేటప్పుడు అక్కడ ఎలా వాడాలి, ఏ సుమారుగా వాడాలి, ఎంత వాడాలి అది నేను మీకు చూపిస్తాను. అండ్ యూజువల్గా మనం డో తయారు చేసేటప్పుడు చాలా మంది వాటర్ వాడతారు. బట్ టుడే ఇక్కడ నేను ఐఎమ్ యూజింగ్ లిటిల్ మిల్క్. కొంచెమే పోసుకొని ఇప్పుడు లామినేటెడ్ డో ప్రిపరేషన్ మీకు చూపిస్తాను. ఇది చూడండి, కొంచెం గట్టిగా ఉండాలి. ఇది చూసారా, ఇలా కొంచెం గట్టిగా ఉండాలండి. అండ్ యూజువల్గా మన ఇంట్లో రొట్టెలు తయారు చేస్తాం కదా, అదే టెక్నిక్. యూజువల్గా మనం రొట్టెలు రౌండ్గా తయారు చేస్తాం, కానీ ఇక్కడ మనం యూజ్ చేసేది లామినేటెడ్ డో. అండ్ లామినేటెడ్ డోకి మనం చేస్తుంది రెక్టాంగులర్ షేప్. మీకు చూపిస్తాను. యూజువల్గా ఇది అరబ్ కంట్రీస్లో బక్లావా, మన నైజాము, యూపీ, అక్కడ లక్నో అయితే బాగా ఫేమస్ అండి. ఇప్పుడు ఇది కరెక్ట్గా ఒక రెక్టాంగులర్ షేప్ తీసుకొస్తాను. చూడండి, ఇది చూసారు కదండి, కరెక్ట్గా రెక్టాంగిల్ వచ్చే అవసరం లేదు, ఈ షేప్లో ఉంటే చాలు. ఇక్కడి నుంచి మనము బటర్ కొంచెం తీసుకొని 2 భాగాలు, అంటే ఇప్పుడు ఇక్కడ బటర్ వేస్తాను. బటర్ వేసి కరెక్ట్గా గమనించండి, యూజువల్గా బటర్ అంతా అప్లై చేయకండి, జస్ట్ ఒక 2/3 దాకా, ఇక్కడ దాకా. ఫస్ట్ ఒక బార్డర్ వేసుకుందాం. ఈ బార్డర్ వచ్చింది కాబట్టి ఇటు వెళ్ళిపోండి. బటర్ స్మూత్గా అప్లై చేయండి, ఎందుకంటే మనం చేసేది ఈరోజు లామినేటెడ్ డో. అండ్ ఇందాక మీకు చెప్పాను కదా బక్లావా అని, అది కూడా ఒక సెపరేట్ టర్కిష్ డిష్ అండి, సూపర్ వస్తుంది. అది కూడా ఈ విధంగానే ఉంటుంది, కానీ అది టోటల్ డిఫరెంట్. ఇప్పుడు చూసారా, నేను ఇక్కడ దాకా బటర్ అప్లై చేశాను, ఇక్కడ మాత్రం బటర్ వేయలేదు. ఇప్పుడు ఈ టెక్నిక్ చూడండి, ఇది ఫస్ట్ ఫోల్డ్, తర్వాత సెకండ్ ఫోల్డ్ చేసి మళ్ళా నేను దీన్ని చూసారా, మెల్లిగా రెక్టాంగిల్ తయారవుతుంది. దీని మీద మెల్లిగా ఇది చూసారు కదా ఎంత చక్కగా తయారవుతుందో. యూజువల్గా మనము ఇది చేసేటప్పుడు ఇది ఈవెన్గా ఉండేటట్టు చూడండి. ఒకవేళ ఇటు సన్నగా ఇటు కొంచెం ఎత్తుగా ఉంటే మనం దీన్ని ఇట్లా అని పుష్ చేస్తే లోపల ఉన్న బటర్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది లైట్గా. అప్పుడప్పుడు కొంచెం ఇది కూడా వేసుకోండి. చూసారు కదా చక్కగా తయారవుతుంది. అండ్ ఇటు సైడ్ కూడా ఇది చూసారా, ఇక్కడ సన్నగా ఉంది, ఇక్కడ కొంచెం ఎత్తుగా ఉంది. ఈ ఎత్తుగా ఉంది కాబట్టి దీన్ని మనము ఇటు సైడ్ తొయ్యాలి. అండ్ ఇది వచ్చింది. ఇప్పుడు దీని మీద మళ్ళీ మనము
కొంచెం బటర్ వేసుకుందాం. ఈ బటర్తో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే లామినేటెడ్ కదా, లేయర్ పొరలుగా చక్కగా వస్తుందండి. అండ్ ఇది రెడీ. అండ్ సేమ్ ఫోల్డ్. ఇది మళ్ళీ ఫోల్డ్. ఇప్పుడు దీన్ని మీకు ఇందాక చెప్పినట్టే టెక్నిక్, బటర్ నైస్గా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ డెంటింగ్ ఉంది కదా, ఈ డెంటింగ్ మనము మెల్లిగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. అప్పుడు స్మూత్గా ఈవెన్ అయిపోతుంది. యూజువల్గా ఇంట్లో బుక్ ఫోల్డింగ్ అంటే ఐడియా ఉంది కదా, చిన్నప్పుడు బుక్స్ చదువుకున్నాం, ఎగ్జామ్ ముందు బుక్స్ చదువుకున్నాం, కరెక్టే. వంట అప్పుడు బుక్స్ చదువుకోవడం ఏంటరా అంటావు కదా, అది మీకు త్వరలో చూపిస్తా. ఇది చూసారు కదండి. ఇప్పుడు మనం ఇందులో బటర్ వేసాం. అదే కొంచెం బటర్ కొంచెం గట్టిగా ఉంటే ఈ ఎడ్జెస్లో అస్సలు లీకే కాదు. అండ్ మీకు చిన్న సింపుల్ టెక్నిక్ చెప్తాను. ప్రతిసారి మనం ఫోల్డ్ చేసినప్పుడు ఫ్రిడ్జ్లో ఒక 15-20 మినిట్స్ పెట్టి మళ్ళా తీసి మళ్ళా ఇదే టెక్నిక్ చేసామనుకోండి, ఆ లేయర్స్ అంటే ఆ పొరలు సూపర్గా వస్తాయి. ఇప్పుడు నేను మీకు బుక్ ఫోల్డింగ్ చూపిస్తా. ఓకే, కేర్ఫుల్లీ అబ్జర్వ్. ఇది ఇంత పెద్దగా రెక్టాంగిల్గా కనిపిస్తుంది కదండి. మధ్యలో మనము ఒక ఇమాజినరీ లైన్ అనుకుందాం, కొలంబస్ లైన్. ఓకే, తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఇమాజినరీ లైన్ ఉంది అనుకున్నాము. అండ్ ఇక్కడ పెట్టాం. బుక్ ఫోల్డింగ్ చూసారు కదా. అండ్ లెట్స్ ఫినిష్ ద బుక్ ఫోల్డింగ్. ఆహా, ఎంత చక్కగా వచ్చింది చూసారు కదా. అండ్ యూజువల్గా మనము బేకరీకి వెళ్ళినప్పుడు అక్కడ ఎగ్ పఫ్, వెజిటేబుల్ కర్రీ పఫ్ ఉంటుంది, అది లేయర్స్ ఉంటాయి. అలాగే ఇవి కూడా ఇప్పుడు 1 కాదు 2 కాదు, ఫస్ట్లో మీకు 3 లేయర్స్ చూపించాను, తర్వాత 3 మళ్ళా ఇంటూ 3 అయిపోయినాయి, 9. అలా ఇప్పుడు చూడండి, బుక్ ఫోల్డింగ్ వచ్చేసరికి కొన్ని వందల లేయర్స్ అంటే పొరలు వచ్చేసినట్టే. ఇప్పుడు ఇది మనము ఫ్రిడ్జ్లో ఒక 15-20 మినిట్స్ పెట్టామనుకోండి, మజా వస్తుంది. అది ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. ఫ్రిడ్జ్ వస్తున్నా, చూసారా? ఫ్రిడ్జ్లో ఒక 10-15 మినిట్స్ పెట్టంగానే ఎలా తయారైందో. అడ్వాంటేజ్ అండి, సమ్మర్లో ఫ్రిడ్జ్ తెరిపోవడం చాలా అడ్వాంటేజ్. ఇప్పుడు దీన్ని కూడా మనము ఫస్ట్ చిన్న డెంటింగ్ ఇద్దాం. గట్టిగా ఏం చూసారా? ఆ బటర్ అడ్వాంటేజ్, మైదా అడ్వాంటేజ్, పాలు కూడా వేసాం ఇందులో. చూసారా? ఆహా, ఎన్ని స్పీడ్ బ్రేకర్లు తయారయ్యాయి కదా. దాన్ని ఇప్పుడు మనము ఈవెన్గా చూసారు కదండి. ఇది మనకు లామినేటెడ్ డో అంటే పొరలుగా వచ్చింది, చూసారు కదా. ఇది మనము ఫ్రిడ్జ్లో ఒక ఈజీగా ఒక 3-4 మంత్స్ కూడా పెట్టుకోవచ్చు. మనకు అవసరం ఉన్నప్పుడు కొంచెం తీసుకొని దాన్ని మళ్ళీ ఫ్రెష్గా చేసేసుకొని రోటీలా వేయించేసుకుంటే సూపర్గా రెడీ అవుద్ది. కానీ దీని సంగతి మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ నేను మీకు ప్రామిస్ చేశాను కదా, ఈ ఎపిసోడ్లో పన్నీర్ లబబ్దార్కి షిఫ్ట్ అవుతాం. ఇప్పుడు మనం చేయబోయేది పన్నీర్ లబబ్దార్. లబబ్దార్ అంటే లబలబా కొట్టుకుంటుంది కదా, అలాగే ఉంటుంది. అయితే దానికి మనకు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ కావాలి, అది మనం ఆన్ చేసుకుందాం. దీనికి మనకు కొంచెం ఎక్కువ ఆయిలే కావాలండి. సో ఈ ఆయిల్ ఇది వేడే లోపల మీకు ఒక చిన్న టెక్నిక్ చూపిస్తాను. మనం చేసేది ఎలాగో పన్నీర్ లబబ్దార్. పన్నీర్ మనకు యూజువల్గా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు, ఒక ఎపిసోడ్లో మీకు చూపించాను. అలాగే మనకు సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. సో ఇప్పుడు పన్నీర్ని యూజువల్గా అందరూ చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటారు కదా. నో, జస్ట్ కేర్ఫుల్లీ అబ్జర్వ్ ద టెక్నిక్. ఇలా బ్యూటిఫుల్ ట్రయాంగిల్లా కట్ చేసుకుందాం. ఆహా, ఎంత బాగుంది చూడండి, మిఠాయిలా ఉంది కదా. అలాగే దీనికి కూడా చూడండి ఎంత చక్కగా తయారైందో. అలాగే ఇది కూడా ఐలాండ్లా తయారవుతుంది కదా. అండ్ ఇది కూడా. అండ్ చిన్న టెక్నిక్ గమనించండి, మనము పన్నీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోకుండా సన్నగా ఒక ట్రయాంగిల్ కొంచెం పెద్ద షేప్లో కట్ చేసుకున్నాం.
ఇది ప్యాన్లో నూనె మంచిగా వేడైన దాకా వెయిట్ చేయాలి. అండ్ ఇంతలో మనము ఒక బౌల్ కూడా రెడీ పెట్టుకోవాలండి. ఎందుకంటే నేను ఇందులో లైట్గా అలా ఫ్రై చేసి ఇమీడియట్గా తీసి బౌల్లో వేస్తాను. ఎందుకంటే అక్కడ సాఫ్ట్గా ఉంటుంది. యూజువల్గా పన్నీర్ తినేటప్పుడు ఆ ఫీలింగ్ రావాలంటే కొంచెం బౌల్లో వాటర్ వేసి పెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఇది వేడైపోయింది. అండ్ మనము కొంచెం సిమ్లో పెట్టుకుందాం. అండ్ ఒక్కటి కేర్ఫుల్గా ఇది చూసారు కదా, ఈ కార్నర్లో బర్న్ అయిందంటే కొంచెం హై ఫ్లేమ్ ఉన్నట్టు. అదే ఈవెన్గా ఇక్కడ చూసారు కదా, ఈవెన్గా బర్న్ అయిందంటే లో ఫ్లేమ్లో ఉన్నట్టు. ఇప్పుడు ఇది వాటర్ వేసేయండి, అప్పుడు సాఫ్ట్గా ఉంటాయి. అండ్ ఇది మనం ఇక్కడ పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకుందాం. ఇది ఎలాగో లో ఫ్లేమ్లో ఉంది. ఆనియన్ నా దగ్గర ఆల్రెడీ క్యాప్సికమ్ ఉంది. ఇక్కడ ఈ క్యాప్సికమ్ నేను డైస్ కట్ చేశాను. అలాగే ఆనియన్ కూడా డైస్ కట్ చేసుకుందాం. ఈ ఆనియన్స్ ఇందులో వేసేసి ఎప్పుడు ఎలా వాడాలో అది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడున్న ఆనియన్ని మనము రఫ్గా కట్ చేసుకోవచ్చండి. ఎందుకు రఫ్గా కట్ చేసుకోమంటున్నానంటే ఇవన్నీ మనము ఒకరి తర్వాత ఒకటి ఆల్రెడీ ప్యాన్ వేడిగా ఉంది కదా, ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ వేసాము. ఆనియన్స్ వేసిన తర్వాత టమాటా ముక్కలు, కొంచెం జింజర్, కొంచెం జింజర్ వేసాము. ఇప్పుడు గార్లిక్ లైట్గా సాటే చేసుకోండి. ధనియాలు, తర్వాత దాల్చిన చెక్క, కసూరి మేతి నా ఫేవరెట్, ఇప్పుడు కొంచెం జీడిపప్పు. ఈ జీడిపప్పు వేయంగానే చూసారా ఆ రిచ్ అరోమా ఎంత చక్కగా వస్తుందో. ఆ టేస్ట్కి జీడిపప్పు ఒక యాడెడ్ అనమాట, యాడెడ్ ఫ్లేవరే ఇచ్చేస్తుంది టోటల్గా. ఇలా కొంచెం సాటే చేసుకున్న తర్వాత మనం ఇందులో పచ్చిమిరపకాయలు, తర్వాత ఎండుమిర్చి, ఇప్పుడు కొంచెం పసుపు, ఇది మంచిగా సాటే అయింది. ఇప్పుడు ఇది ఆఫ్ చేసుకొని ఒక 5-10 నిమిషాలు వెయిట్ చేయాలండి. ఎందుకంటే కొంచెం చల్లారేదాకా. ఇదే మనము ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు టెన్షన్, ఎందుకంటే మిక్సీ జార్ ఖరాబ్ అయిపోద్ది. అందుకే కొంచెం చల్లగిన తర్వాత మిక్సీ పట్టామనుకోండి పేస్ట్ సూపర్గా తయారవుద్ది. నేను ఇది మిక్సీ పట్టుకొని వస్తా. చూసారు కదా ఎంత చక్కగా మిక్సీలో పేస్ట్ లెక్క తయారైందో. ఇప్పుడు మనము ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని మళ్ళా ఇది ఆన్ చేసుకుందాం. ఇందులో కొంచెం ఆయిల్, ఈ ఆయిల్ కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇక్కడ మన దగ్గర కొంచెం కొత్తిమీర ఉంది. ఈ కొత్తిమీరని మనము చిన్న చిన్న ముక్కలుగా ఇప్పుడు హైలో ఉంది కదా, కొంచెం వేడి అవుతుంది, కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనము కొంచెం కొత్తిమీర ఇందులో వేసుకొని, గుర్తుందా మనము డైస్ కట్ ఆనియన్ కట్ చేసుకున్నాము, అవి కూడా వేసుకుందాం. డైస్ కట్ క్యాప్సికమ్ అంటే బెల్ పెప్పర్ అంటారు. అలాగే డైస్ కట్ టమాటో వేసాము. వేసేసి కొంచెం ఆనియన్స్ వేసాం కదండి, అందుకే కొంచెం వాటరీ ఎఫెక్ట్ ఉంటుంది. దాని గురించి మనము కొంచెం
సాల్ట్ వేసి కొంచెం సాటే చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం కారం, ఆల్రెడీ ఈ పేస్ట్లో కొంచెం గ్రీన్ చిల్లీస్, ఎండు మిరపకాయలు అవి 2 ఉన్నాయి, అక్కడ కూడా కొంచెం ఘాటు ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని చూసారా, ఆహా బ్యూటిఫుల్ అరోమా. ఇట్లా కొంచెం సాటే చేసుకున్న తర్వాత ఒక స్టెయినర్ తీసుకోండి. ఒక స్టెయినర్ తీసుకొని కరెక్ట్గా ఇక్కడ పెడదాం. గుర్తుందా, ఇందాక మనము పేస్ట్ చేసాం. ఈ పేస్ట్ని అంతా పోసేయండి. తీసిన తర్వాత ఇది చూడండి, అంత ఈజీగా పోవట్లేదు కదా, సో చిన్న హెల్పింగ్ హ్యాండ్. ఇది చూడండి ఎంత మిగిలిపోయిందో. ఇది యాక్చువల్లీ చాలా మంది ఇది కూడా వేసేస్తారు, ఇది అవసరం లేదండి. చూడండి ఇంత ఉంది. ఇది అసలు బ్యాచిలర్స్ కదండి, ఏం వేస్ట్ చేయకూడదు. అందుకే కొంచెం ప్రెషర్ పెట్టి ఒత్తితే అందులో ఉన్న జ్యూస్ కూడా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేయచ్చు. అండ్ ఇప్పుడు ఇది చూసారా, కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ వేడిగా ఉంది. కొంచెం ఫైర్ ఆన్ చేసుకొని ఇందులో ఒక్కసారి సాల్ట్ బొత్తిగా తగ్గిపోయింది. అంటే సాల్ట్ అప్పుడు మనం ఎక్కువ వేసుకోవాలి. ఎక్కువ అంటే మరీ ఎక్కువ కదండి, సుమారుగా. బ్యూటిఫుల్, ఎంత బాగుంది తెలుసా. యూజువల్గా అరబ్ కంట్రీస్లో వీటిని బాగా ప్రిఫర్ చేస్తారు. ఇండియాలో మన యూపీలో, మన నైజాంలో, మన హైదరాబాద్లో షాహీ రకరకాలుగా ఇది బాగా వాడతారు. చూడండి ఎంత చక్కగా తయారైందో. ఇందులో ఇప్పుడు మనము కొంచెం వాటర్ పోద్దాం. వెరీ గుడ్. ఆహా. అండ్ ఇందాక మనం తయారు చేసుకున్నాం, లైట్గా అలా రోస్ట్ చేసినాం పన్నీర్. ఇప్పుడు దీంట్లో కొంచెం క్రీమ్ వేసేసి మూత పెట్టేస్తాం. ఆఫ్ చేసుకుందాం. చేసుకొని ఇది ఇక్కడ పెట్టేసి ఇది ఒక 5-10 మినిట్స్ పడుతుంది. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ రెడీ. కానీ దీంతో పాటు మనకు లిటిల్ కాంబినేషన్, అంటే అఫ్కోర్స్ నా ఫేవరెట్ కాంబినేషన్ వార్కి పరాటా. అది చేసే ముందు బలా మిస్టర్ బ్రహ్మచారిలో ఒక చిన్న బ్రేక్. పన్నీర్ లబాబ్దార్ తయారు చేసే విధానం. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. పన్నీర్ను ట్రయాంగిల్ గా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని ఒక బౌల్లో వాటర్ పోసి అందులో ఈ పన్నీర్ పీసెస్ వేసుకోవాలి. మరో ప్యాన్ లో టమాటో, జింజర్, వెల్లుల్లి, ధనియాలు, దాల్చిన చెక్క, జీడిపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పసుపు వేసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పేస్ట్ గా తయారు చేసుకోవాలి. మరోసారి ప్యాన్ లో ఆయిల్ వేసి వేడి చేసుకొని దానిలో కొత్తిమీర, ఉల్లిపాయ, క్యాప్సికం, టమాటాలు, ఉప్పు, కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్సీ వేసుకున్న మిశ్రమాన్ని ప్యాన్ లో వడబోసుకొని దానిలో పన్నీర్ ముక్కలు, ఫ్రెష్ క్రీమ్ వేసి 5 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత ప్లేట్లు పెట్టుకొని సర్వ్ చేసుకోండి. ఇప్పుడు మనం చేసేది వార్కి పరాటా. వార్కి పరాటా గుర్తుందా? మనం ఇందాక ఇది తయారు చేసాం. వార్కి పరాటా లామినేటెడ్, అంటే పొరలుగా. అండ్ దీనికి మనకు ఒక రోలర్ తీసుకొని కొంచెం పిండి ఫర్ డస్టింగ్. అంటే ఇది చూసారు కదా, ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. చేసుకొని ఈ ఎడ్జెస్ కొంచెం అన్ఈవెన్గా ఉన్నాయి కదా, దాన్ని మనము ఒక జనరల్ నైఫ్ తీసుకొని కట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ పెట్టండి. చూసారా, చక్కగా రెక్టాంగిల్ షేప్. ఇది కూడా అప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఇది లేయర్లుగా
మనకు తర్వాత కనిపిస్తుంది. అండ్ ఈ లేయర్లు స్లిప్ కాకుండా మనము ఒక చిన్న టెక్నిక్ వాడతాం. ఫోర్క్ ఎందుకు అనుకుంటున్నారు కదా, నేను మీకు చూపిస్తా. ఇది చూసారు కదా, ఇలా ఫోర్క్తో మార్క్స్ చేసుకుంటే అవి అంతా స్లిప్ కాకుండా కొంచెం గ్రిప్లో ఉంటుంది. చాలు. అండ్ ఒక చిన్న బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకొని అందుట్లో పాలు, తర్వాత కుంకుమ పువ్వు కొంచెం సేపు నీళ్ళలో మనం నానబెట్టాము, అది కూడా ఇందుట్లో వేసుకుంటే అది చూడండి కలర్ ఎలా మారిపోతుందో. అండ్ ఈ బ్రష్తో కొంచెం అలా మిక్స్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు పెయింటింగ్ బాగా అలవాటు కదా మీకు, ఇలా చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఇది ఉండగా మ్యాథమెటికల్ యాక్యురసీ సెంటర్ తీసుకోండి. సెంటర్లో బ్యూటిఫుల్, అలాగే దీని సెంటర్లో, అలాగే ఈ సెంటర్లో చూసారా బుక్ ఫోల్డింగ్లో అడ్వాంటేజ్, రైట్. అండ్ ఇప్పుడు ఇటు పర్ఫెక్ట్. ఇప్పుడు ఇది ఆన్ చేసుకొని ఇది వేడవుతుంది. ఇందులో నేను చిన్నగా కట్ చేసుకున్న పిస్తా, యూజువల్గా అవసరం లేదు కానీ ఆ లుక్ ఉంటుంది చూడండి. అబ్బా సుమిత్, బ్యాచిలర్స్ కిచెన్లో ఈ విధంగా కూడా తయారు చేయొచ్చా అంటారు. అండ్ ఇది కొంచెం ఎత్తి పెట్టుకుంటా. అండ్ ఇది ఉంది, ఇది రెడీ అయింది. యూజువల్గా అందరూ ఆయిల్ వేస్తారు, రకరకాలుగా వేస్తారు కదా, మనం ఇందులో ఆల్రెడీ బటర్ వేసాం. సో దానికి పక్క కజనే గీ. గీ ఇస్ బ్యూటిఫుల్. కొంచెం వేసుకొని అలా స్ప్రెడ్ చేసుకోండి. చూసారా గీ వేయంగానే పొగలు చక్క వచ్చేస్తున్నాయి. అండ్ ఇది ఇది చూసారా వార్కి పరాటా, మనం పైన చిన్నగా కట్ చేసుకున్న పిస్తా వేస్తే ఆ టోటల్ లుక్ మారిపోయింది. ఆ పాలల్లో కొంచెం మనం కుంకుమ వాటర్ వేసాం కదా, సో ఆ టోటల్గా సాఫ్రాన్ కలర్, ఎల్లో కలర్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. చక్కగా కింద లైట్గా బర్న్ అవుతుంది. ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ కొంచెం సాఫ్రాన్ ఉంది కదా, అది ఎందుకు వేస్ట్ చేయాలి. ఇది చూడండి, సాఫ్రాన్ వేయగానే ఆ పిస్తా మీద అలా ఒక రంగుల రాట్నంలా ఉంది. అండ్ ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ మంచిగా తయారవుతుంది. అది చూసారా లైట్గా మీకు చూపిస్తాను. ఇంకోటి ఇది చూడండి క్లియర్గా లేయర్స్ లా కనిపిస్తుంది. సూపర్ వస్తుంది అది. ఈ కాంబినేషను మనకు పన్నీర్ లబబ్దార్తో హైలైట్ ఉంటుందండి. ఇది మనం ఇట్లా ఎదురుగా పెట్టుకొని అలా తింటూ అలా ఊహల్లోకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇప్పుడు దీని మీద మనం కొంచెం గీ వేసుకుందాం. గీ వేసుకొని దీన్ని కొంచెం చూసారా లుక్ ఎట్లా వచ్చిందో. వార్కి పరాటా అంటే మజాకా. ఇది ఆల్మోస్ట్ రెడీ అండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుంటా. ప్లేట్ తీసుకొని కొంచెం బర్న్ కానివ్వండి. అండ్ ఇది ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చేసుకొని చూసారా వార్కి పరాటా లేయర్స్ పొరలుగా ఎలా కనిపిస్తున్నాయో. అండ్ ఇది మనము కరెక్ట్గా ఇక్కడ ఇలా చక్కగా అసెంబుల్ చేసుకున్నాం. వార్కి పరాటా రెడీ. మనం దీనికన్నా ముందు తయారు చేసింది ఏంటి, పన్నీర్
లబబ్దార్ అది ఇక్కడ తీసి ఇక్కడ పెట్టేసి ఒకసారి చూద్దాం ఎలా ఉందో. ఇది ఇక్కడ పెట్టి దీన్ని ఇక్కడ పెడతాం. పెట్టేసి ఇది తీసుకుందాం. తీసుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత ఇది బ్యూటిఫుల్గా ఉంది చూసారా పన్నీర్. అండ్ పన్నీర్ సాఫ్ట్గా మంచిగా తయారైంది. అండ్ దీనికి మనము ఫస్ట్ ఇది ఇక్కడ పెడదాం. సేఫ్టీగా ల్యాండ్ అయింది కదా. దీని మీద కొంచెం కొత్తిమీర ఇట్లా వేసేసి కొంచెం క్రీము తీసి బస్. ఇది చూసారా వార్కి పరాఠా రెడీ. దాంతోపాటు కాంబినేషన్ ఎస్పెషల్లీ నా ఫేవరెట్ పన్నీర్ లబబ్దార్. ఇంకా ఆలస్యం ఎందుకండి, ఆహాహా ఇది చూసారా ఎంత చక్కగా లేయర్గా తయారైందో. వార్కి పరాఠా కాంబినేషన్ విత్ పన్నీర్ లబబ్దార్. ఒక్కసారి బా. ఇది 1-2 కాదండి, నేను 4 చేశాను. ఇలా 6-8 తయారు చేసి ఇలా మనం సర్వ్ చేసుకున్నాం అనుకోండి, మీ ఫ్రెండ్స్ ఎల్లప్పుడూ మీ ఫ్రెండ్షిప్ వదులుకోరండి. నేను ఇంకోటి తింటా. చూసారు కదా ఈరోజు మన ఎపిసోడ్లో ఎంత చక్కగా డిషెస్ తయారు చేసామో, అలాగే వచ్చే ఎపిసోడ్లో రకరకాల రుచులు, కొత్త వంటలు. బలా మిస్టర్ బ్రహ్మచారి ఎక్కడికి పోకండి, వి విల్ బి బ్యాక్. వర్కీ పరాటా తయారు చేయ విధానం. ఒక బౌల్ తీసుకొని అందులో మైదా, షుగర్, పాలు పోసి బాగా కలుపుకోవాలి. దాన్ని ఒక ముద్దగా చేసుకొని రోలర్తో రోల్ చేసుకొని బటర్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసి మళ్ళీ రోలర్తో రోల్ చేసుకొని బటర్ వేసి స్ప్రెడ్ చేసుకొని బుక్ ఫోల్డ్ చేయాలి. ఆ తర్వాత 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ లో నుండి తీసి మళ్ళీ రోల్ చేసుకొని 4 వైపు కట్ చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్లో పాలు పోసి అందులో కుంకుమ పువ్వు వేసి ఈ మిశ్రమాన్ని కట్ చేసిన డౌ పై బ్రష్ చేసుకోవాలి. పీసెస్ గా కట్ చేసుకొని దానిపై పిస్తా వేసి ఒక పాన్ లో నెయ్యి వేసి వేడి చేసి ఈ పీసెస్ దానిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్ లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి.